శుభవార్త 4వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 19వ వచనం నుండి 26వ వచనం వరకు మరియు 39వ వచనం నుండి 42వ వచనం వరకు. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు, 19వ వచనం నుండి 26వ వచనం వరకు, 39వ వచనం నుండి 42వ వచనం వరకు. ఆ కాలంలో యేసు సమరయలోని సిఖారు అను పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడు యోసేపునకు ఇచ్చిన పొలము సమీపంలో ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణము కడలికచే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగెను. ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకు పట్టణమునకు వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ యేసుతో, యూదుడవైన నీవు సమరయ స్త్రీనకు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు అని అనెను. ఏలైనా యూదులకు సమరయులతో ఎట్టి పొత్తులు లేదు. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకుని ఉన్న ఎడల నీవే ఆయనను అడిగి ఉండెడు దానవు. అప్పుడు ఆయన నీకు జీవజలమును ఇచ్చి ఉండెడు వాడు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, నీరు చేదుటకు నీ వద్ద ఏమీయును లేదు. జీవజలమును ఎక్కడ నుండి తెచ్చెదవు? మా పితరుడు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, అతని మందలు ఈ బావి నుండి నీటిని త్రాగిరి. నీవు అతని కంటే గొప్పవాడవా అని అడుగగా, యేసు సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా తప్పికొనను, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి తప్పికొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరెడు నీటి బుగ్గగా ఉండును అని చెప్పెను. అప్పుడు ఆమె, అయ్యా, నేను మరలా తప్పికొనకుండునట్లును నీటి కొరకై ఇక్కడకు రాకుండునట్లును నాకు ఆ నీటిని ఇమ్ము అని అడిగాను. అయ్యా, నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతము మీద ఆరాధించిరి, కానీ దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు అని పలికాను. స్త్రీ, నా మాట నమ్ము, సమయం ఆసన్నమవుచున్నది. మీరు ఈ పర్వతము మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వారిని మీరు ఆరాధింతురు, మేము ఎరిగిన వారిని మేము ఆరాధించుము. ఏలైనా రక్షణ యూదుల నుండి వచ్చును. కానీ నిజమైన ఆరాధకులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. నిజముగా తండ్రి ఆశించినది అటువంటి ఆరాధకులనే. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలెను అని యేసు చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, క్రీస్తు అనబడు మెస్సీయ రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములను తెలియచేయును అని పలికెను. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని యేసు చెప్పెను. నేను చెప్పినదంతయు అతడు నాకు చెప్పెను, నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణంలోని సమరయులు అనేకులు ఆయనను విశ్వసించిరి. ఆ సమరయ వాసులు వచ్చి ఆయనను తమ యొద్ద ఉండమని వేడుకొనగా ఆయన అచ్చట 2 రోజులు ఉండెను. ఆయన ఉపదేశములను ఆలకించి ఇంకనూ అనేకులు ఆయనను విశ్వసించిరి. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు, మేము స్వయముగా ఆయన ఉపదేశములను వింటిమి, వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మాకు తెలియను అని వారు ఆమెతో చెప్పిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పూజ్య గురువులారా, కన్యాశ్రీ
అంటే మనం ఈ తపస్సు కాలం, ఈ యొక్క మనం చేసేటటువంటి ఈ త్యాగాల కాలం ఆల్రెడీ మనం మధ్యలోకి వచ్చేసింది. ఈ 3వ ఆదివారం నాడు ఒకే ఒక అంశం దేవుడు మాట్లాడుతున్నాడు మనకు, దాహం. ఏంటి గుర్తుపెట్టుకోవాలి అందరూ, నేను అడుగుతా సరేనా? దాహం అంటే ఆత్మీయ దాహం, శారీరక దాహం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది ఏంటంటే ఆత్మీయ దాహం, రెండవది శారీరకమైనటువంటి దాహం. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఏం చెప్తూ ఉన్నాడంటే జీవజలము నేను మీకు ఇచ్చేవాడిని. అంటే ఆ కీర్తనకారుడు పాడుతూ ఉంటాడు కదా, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. సమరయ స్త్రీకి దాహం తీర్చిన జీవజలమా, యేసు నామం జై జై. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమరయ స్త్రీకి దాహము తీర్చినటువంటి జీవజలమా, నీకు వందనాలు ప్రభువా అని చెప్పి ఒక కీర్తనకారుడు పాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు మొదటి పట్టణంలో మనం వింటూ ఉంటాం, చాలా మంచిగా చదివారు. ఏంటి అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నగరం నుండి, ఆ బానిసత్వం నుండి మోషే ప్రవక్త ద్వారా తీసుకొని వస్తున్నటువంటి సమయంలో ప్రజలు గొలుగుతున్నారు, సనుగుతూ ఉన్నారు, ఎదురు తిరుగుతున్నారు. ఏమంటున్నారంటే, అయ్యా మోషే, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఈ ఎడారిలో, ఈ ఎండలో మేము, మా పిల్లలు, మా పశు సంపద అంతా కూడా దాహంతో చావాలని తీసుకొచ్చావా అని చెప్పి ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఏంటి ఈ తిరుగుబాటు అంటే? ఇది సాక్షాత్తు దేవుని సేవకుల మీద తిరుగుబాటు కాదు, దేవుడి పైనే తిరుగుబాటు చేస్తున్నారు. ఇది వారి బానిసత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా బాధింపబడ్డారు, బానిసత్వంలో ఉన్నప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నారు, బానిసత్వంలో ఉన్నప్పుడు ఎన్ని రోజులు మంచినీళ్ళు లేక, ఆహారం లేక బాధపడ్డారు, అన్ని మర్చిపోయారు. ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. మనం కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు మనకు చేసినంతా మర్చిపోతాం, దేవుడు మనకు చేసిన మేలులన్నీ మర్చిపోతాం, దేవుడు మనం ఆశీర్వదించిన ఆశీర్వాదాలన్నీ మర్చిపోతాం. ఏదైనా కష్టం అనగానే మనం కూడా దేవుడి మీద ఎదురు తిరుగుతూ మాట్లాడతాం. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు, దేవుడు ఉంటే నాకెందుకు సమస్యలు, అసలు నాకెందుకు రావాలి, అసలు నేను దేవాలయానికి పోను, గుడికి వెళ్ళను, వాక్యం చదవను, వాక్యం వినను, ప్రార్థన చేసుకోను అని చెప్పి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే ఈరోజు ఈ మొదటి పట్టణంలో చూస్తున్న ఇశ్రాయేలు ప్రజలు దాహంతో ఉన్నప్పుడు ఇదిగో వారు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చామో, సాగొట్టడానికి తీసుకొచ్చామా అని చెప్తున్నాను. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబ జీవితాల్లో కూడా భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా, కుటుంబ సభ్యులుగా మనం ఎన్ని చేసినా ఏదైనా చిన్న సమస్య రాగానే ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు మాట్లాడినటువంటి విధముగా చాలా మంది మనల్ని చూపుకోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చేతగానప్పుడు ఎందుకు చేసాం, చేతగానప్పుడు ఎందుకు రామన్నాం, చేతగానప్పుడు ఎందుకు ఎన్ని చేస్తున్నాం అని చెప్పి మనల్ని తప్పు చేసి మాట్లాడుకుంటారు. అందుకు దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే, నేను వెళ్ళి ఒక రాతి మీద నిలబెడతాను, నువ్వు ఆ రాతిని ఆ సముద్రాన్ని కొట్టినటువంటి కర్రతో కొట్టు అని చెప్తూ ఉన్నాడు. రాతి నుండి జీవజాలాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రాతి లాగా కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా మన హృదయాలు కూడా గట్టిపడిపోతున్నాయి. రాయి చాలా గట్టిపడుతుంది, అవునా? అవునా కదా? ఆ రాయి లాంటి హృదయాన్ని దేవుడు తాకాడనుకో, దేవుడు కొట్టాడనుకో, మన హృదయం కూడా ద్రవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన రాతి లాంటి హృదయాన్ని ఇదిగో గురువులు, ప్రవక్తలు, తల్లిదండ్రులు అనేటటువంటి వారి ద్వారా దేవుడు కొన్నిసార్లు మనం కొడతా ఉంటాడు. ఆ మాటల ద్వారా మనల్ని తాకుతూ ఉంటాడు. అవి మంచిగా నువ్వు స్వీకరిస్తే ఇదిగో కన్నీటి ద్వారా నీ జీవితం, నా జీవితం మారుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మన జీవితాలు రాయిలాగా ఉన్నాయి, ఇదిగో మన జీవితాలు ఆ విధంగానే ఉన్నాయి అంటే దేవుడు తన సేవకుల ద్వారా కానీ, మన తల్లిదండ్రుల ద్వారా కానీ, మన పెద్దల ద్వారా కానీ మన హృదయాన్ని తట్టాడు. తట్టినప్పుడు స్పందిస్తే ఇదిగో జీవజలం ఏ విధంగా ఒక రాతి నుండి నీళ్లు దేవుడు మనకు
ఇది దేవుడు మన హృదయాలను కూడా కడిగి మనలో జీవజలాన్ని నింపుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించుకొని వచ్చినటువంటి విధానాన్ని మర్చిపోయారు. ఇదిగో వారికి పరలోకం నుండి మన్నాను కురిపించాడు, దానిని మర్చిపోయారు. సూర్య చంద్రులను నాపారు, దానిని మర్చిపోయారు. ఎరుకో గోడలను పడగొట్టారు, దానిని మర్చిపోయారు. ఎర్ర సముద్రాన్ని దాటించారు, దానిని మర్చిపోయారు. కృతజ్ఞత లేని ప్రజలు ఎక్కువైపోతున్నారు. అవునా కదా? మనం ఎన్ని చేసినా కొంతమందికి ఆ కృతజ్ఞత భావం ఉండదు. నా తల్లిదండ్రులు నా కోసం ఇంత చేశారే అనే భావన ఉండదు. నా అక్క చెల్లెలు నా కోసం ఇంత చేశారనే కృతజ్ఞత ఉండదు. మా గురువులు మా కోసం ఇంత చేస్తున్నారని కృతజ్ఞత ఉండదు. మా పెద్దలు మా కోసం ఇంత కష్టపడుతున్నారని కృతజ్ఞత ఉండదు. ఏంటంటే ఏం చేశారు, ఏమి ఇచ్చారు, మీ వల్ల లాభం ఏంటి, అంతా మేమే చేసామని చెప్పి మాట్లాడుతుంటారు. తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడిని పరీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఈరోజు ఈ మొదటి పట్టణం ద్వారా ఏం చెప్తున్నాడంటే, మన ఆత్మీయ దాహాన్ని దేవుడు తీరుస్తాడు. మన శారీరక దాహాన్ని మాత్రమే కాదు, మన ఆత్మీయ దాహాన్ని దేవుడు తీరుస్తుంటాడు. ఈరోజు సువిశేష పట్టణంలో ఒకసారి మనం చూస్తే, ఆ సమరయ స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆమెను అన్నాడమ్మ, నాకు త్రాగడానికి నీళ్ళు ఇవ్వమ్మా. దేవుడు ఒక సమరయ స్త్రీని అడుగుతూ ఉన్నాడు, నన్ను తాగడానికి కొన్ని నీళ్ళు ఇవ్వండమ్మా. ఆనాడు క్రీస్తు ప్రభువు శిలువ మీద మరణించేటప్పుడు కూడా దాహం దాహం అని అరుస్తూ ఉన్నప్పుడు చేయగలిగినటువంటి ద్రాక్షారసమును ఆయనకి ఇచ్చారు. ఇక్కడ దేవుడు నిజంగా అడుగుతున్నది ఈయన ఏదో శారీరకమైనటువంటి దాహం గురించి కాదు. దేవుడు ఇక్కడ మాట్లాడాడు, మన ఆత్మీయ దాహం. దేని కొరకు మనం దప్పికొని ఉన్నాము? డబ్బు కోసమా, ఆస్తి కోసమా, అన్నం కోసమా, ఐశ్వర్యం కోసమా, లోకాలు పేరు మర్యాదల కోసమా? దేనికోసం మనం దాహం కొని ఉన్నాం? ప్రియ దేవుని బిడ్డల ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు అంటున్నాడు, అమ్మా నిన్ను అడిగిన వాడు ఎవడో నీకు తెలిసినట్లయితే నీవు మరలా తిరిగి నీవు దేవుని కృపను పొందినట్లయితే, దేవుని వరమును ఎరిగినట్లయితే నువ్వు ఆయనను దాహం అని అడిగిన దాన్ని కూడా చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డల, ఇక్కడ మనం గమనించాలి, దేవుడు మన ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఇదిగో మనం ఏం చేస్తున్నామంటే, ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చదువుతారా ఎవరైనా? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. నా ప్రజలు వారు జీవజలపు బుగ్గనైనా నన్ను విడిచిపెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, జీవజలపు బుగ్గనైన నన్ను ఏం చేస్తున్నారంట? పరిత్యజిస్తున్నారు, విడిచిపెడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవజలం ఇచ్చేటటువంటి దేవుడిని మనం విడిచిపెట్టేస్తూ ఉన్నాం. ఇదిగో జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడిని మనం మర్చిపోతూ ఉన్నాం. జీవజలపు ఊట అయిన దేవుడిని మనం మర్చిపోతూ ఉన్నాం. అందుకే పేతురు అంటున్నాడు, శిష్యులందరూ యేసుప్రభుని విడిచి పారిపోతున్నప్పుడు పేతురు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అన్నప్పుడు ఆయన అన్నాడు, మేము ఎవరి యొద్దకు వెళుదుమయ్యా? మేము ఎవరి యొద్దకు వెళుదుము? జీవము గల వాక్కులు గలవాడు నీవు. ఎవరి యొద్దకు మేము పోగలము దేవా? జీవమైన నీ వాక్కులను వినగా. జీవాన్నిచ్చేటటువంటి వాక్కు ప్రభు అనేది, జీవాన్నిచ్చేటటువంటి చూపు నీది. నేను ఎవరి యొద్దకు మేము వెళ్తామని చెప్పి పేతురు గారు అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఆ జీవజల ఊట అయినటువంటి ప్రభువును తృణీకరించి దూరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎక్కడెక్కడో జీవాన్ని వెతుకుతున్నాం, ఎక్కడెక్కడో సంతోషాన్ని వెతుకుతున్నాం, ఎక్కడెక్కడో సమాధానాన్ని వెతుకుతున్నాం. కానీ ఆ సమాధానం మనలోనే ఉంది, ఆ శాంతి మనలోనే ఉంది. ఇదిగో ఆ దేవుడు మనతోనే ఉన్నాడని మర్చిపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనిస్తే దేవుడు యోహాను సువార్త 10వ అధ్యాయం
దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. మన దేవుడు జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసు ప్రభువు జీవము గలమైనటువంటి వాడు. ఆయన మాట జీవముతో నిండినటువంటి మాట. ఎవరైతే ఆ వాక్కులు జీవము కలిగినటువంటి వాక్కులు వింటారో జీవాన్ని పొందుకుంటారని చెప్పి ఈరోజు సువిశేష పట్టణంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము, అసలు ఈ జీవజలము అంటే ఏంటి అంటే దర్శన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. దర్శన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం చదవడమ్మా. జీవజల నది ప్రవాహములు నాకు ఆ దేవదూత చూపిన జీవజల నది ప్రవాహములు. పాడము కదా, అందరికి వచ్చి పాడదామా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం దేవాలయానికి వచ్చేది, ప్రార్థన చేసేది, వాక్యం వినేది దేనికోసం అంటే, అయ్యా నీ జీవాన్ని మాలో నింపండి ప్రభువా, ఇదిగో మీ జీవాన్ని మాకు దయచేయండి. మేము ఈ లోకంలో ఉన్నంత కాలం నా ప్రభు నీ జీవ జలములతో మాకు పోషించి మేము మరణించిన తర్వాత జీవము గల నీ దగ్గరకు మాకు చేర్చుకో ప్రభువా అని అడగడానికి. ఈరోజు 2వ పట్టణం విన్నారా? అందరూ విన్నారా? 2వ పట్టణం మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు ఏం చేశాడు? మన కోసం మరణించాడు. నీ కోసం, నా కోసం, నీ పాపాల కోసం, నా పాపాల కోసం క్రీస్తు ప్రభువు ఆ కల్వరి కొండ పైన మరణించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన చూడండి, ఒకసారి చూడండి. ఆయన మనం ఆలోచించినటువంటి చెడు ఆలోచనలకు గాను ఆయన శిరస్సును ముండ్ల కిరీటం పెట్టబడింది. మనం చేసినటువంటి పాప కార్యాలకు గాను ఆయన చేతులకు మేకులు కొట్టబడింది. మనం నడిచినటువంటి ఆ పాపపు మార్గాలకు గాను ఆయన కాళ్ళకు సీలలు కొట్టబడ్డాయి. మనం అనుభవించినటువంటి శారీరక ఆనందము, సుఖాల కొరకు ఆయన శరీరాన్ని ఇదిగో ఆయన వీపులు దున్నారు, ఆయన ముఖముపై ఉమ్ము పోశారు, ఆయన పిడిగుద్దులు గుద్దారు, ఆయన గడ్డకు వెంట్రుకలు లాగారు, ఆయన హేళన చేశారు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచిన వింది మరి ఒకరు, హేళి చేసినారు, అపహాసమాడినారు, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన హేళన చేసిన, నిందించిన, ముఖంపై మూసిన, గడ్డపు వెంట్రుకలు లాగిన, ఆయనను హేళన చేసిన, నువ్వు దేవుడి కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పి హేళన చేసిన దేవుడు అన్నింటి మాట కూడా మాట్లాడాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించండి ప్రభువా. తండ్రి వీరిని క్షమించు. అంత బాధను అనుభవిస్తూ అన్ని కష్టాలు ఎవరి కోసం అంటే నిన్ను నన్ను రక్షించడానికి. మనం పాపాత్ములుగా